భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిమ్మపేట మండలం. నా పేరు వాసం పోలయ్య. నేను కానీ ఇక్కడ నిమ్మపేట మండలంలో బెల్ట్ షాపులు మొత్తం కూడా 400 పైన బెల్ట్ షాపులు ఉండటంలో యూత్ మొత్తం కూడా పాడైపోయి 14, 15, 16 సంవత్సరాల పిల్లలు కూడా మందుకి బానిస అయిపోయి నిజంగా కూడా చాలా దారుణమైన బాధకు గురైపోయి వీళ్ళు అనేక రకమైన బాధలకు గురైపోయి ప్రాణాలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అట్లాగే హాస్టల్ ముందు కానీ ప్రతి ఒక్క హాస్టల్ ముందు కానీ హాస్పిటల్ ముందు కానీ ప్రతి ఒక్కటే కూడా ఇవన్నీ కూడా దగ్గరలో అట్లా పెడతామనేది కూడా అది కరెక్ట్ కాదు. దీని మీద గవర్నమెంట్ తప్పనిసరిగా కూడా చర్య తీసుకోవాలా. ఎంత మందు ఈ పిల్లోళ్ళందరూ కూడా యూత్ పిల్లోళ్ళు మొత్తం తాగి పాడైపోతున్నారు అనేది నేను చాలా దుర్మార్గంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పనిసరిగా కూడా దీన్ని మాకు న్యాయం చేసి అధికారులు దీని మీద యాక్షన్ తీసుకొని తప్పనిసరిగా కూడా న్యాయం చేస్తే కొంతవరకు కూడా బడి గుడి అనే దాని మీద అందరికీ కూడా కొంతవరకు ఇబ్బంది అయ్యింది. పిల్లలకి అందరికీ కూడా మంచిగా ఉంటుంది అనేది తెలియపరుచుకుంటూ తప్పనిసరిగా గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా నేను గవర్నమెంట్ని ఖండిస్తాను. శాఖ అనేది మరి తప్పనిసరిగా కూడా దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవాలంటుందంటే ఒక హాస్టల్ ముందు కానీ ఒక గుడి ముందు కానీ వారణమైన సెంటిమీరు స్కూళ్ళ ముందు కానీ మరి ఇట్లా చేసే పరిస్థితి ఏర్పడిందంటే రేపు పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు ఏదైనా అనార్థానికి దారి చేసి పిల్లలు వెళ్ళేటప్పుడు ఏదన్నా కూడా వీళ్ళని ఏదన్నా ట్రాప్ చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే గవర్నమెంట్ అధికారి కూడా బాధ్యుడైతురు. దాని మీద కూడా తప్పనిసరిగా కూడా గవర్నమెంట్ అధికారు సమాధానం చెప్పే పరిస్థితి తప్పనిసరిగా కూడా ఉంటుందని చెప్పి దీని మీద నేను ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ని చర్య తీసుకొని మాట్లాడుతున్నాను.